వేములవాడ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. నామినేషన్ కేంద్రంలో ఓటర్ జాబితా, రిజర్వేషన్ జాబితా, నో డ్యూస్ సర్టిఫికెట్, ఇతర ఏర్పాట్లను పరిశీలించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా పారదర్శకంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉదయం 10:30 గంటల నుంచి 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, ప్రతి మున్సిపల్ కేంద్రంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా మున్సిపల్ ఎన్నికల్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇవాళ 28 నాడు మార్నింగ్ ఆల్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ద్వారా ఎలక్షన్ నోటీస్ పబ్లిష్ చేయడం జరిగింది. దీంతో పాటు వార్డ్ వైజ్ ఎలక్టోరల్ రోల్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. దీంతో పాటు 10:30 AM ఆన్వర్డ్స్ నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించాము. ఇవాళ నుంచి 30 జనవరి వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. నామినేషన్ టైమింగ్స్ ఆర్ 10:30 AM to 5 PM. ఆ టైం లోపలికేనే అభ్యర్థులు ఇక్కడికి రావాలి. అభ్యర్థితో పాటు ఒక ప్రపోజర్ ఉండాలి. ఆ ప్రపోజర్ ఆ కన్సర్న్ వార్డ్లో ఎలక్టరల్ రోల్లో ఖచ్చితంగా ఉండాలి. ఆ అభ్యర్థి ఆ మున్సిపాలిటీలో ఎలక్టరల్ రోల్లో కంపల్సరీగా ఉండాలి. వాళ్ళు ఫామ్స్ కానీ ఎఫిడేవిట్ ఎలా ఫిలప్ చేయాలి అది కొరకు ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసి జరిగింది. అక్కడ హెల్ప్ డెస్క్లో ఉన్న పర్సన్స్ ఎన్ఓసి ఇచ్చిన అక్కడ ఉన్న హెల్ప్ డెస్క్లో ఉన్న పర్సన్ కూడా అభ్యర్థులకు గైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నామినేషన్ సెంటర్లో రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి అభ్యర్థితో పాటు 2 persons మ్యాక్సిమం 3 persons అలౌడ్గా ఉన్నారు. ఇంకా ఈ వ్యవస్థ చేయడానికి వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డ్స్ కొరకు 10 రిటర్నింగ్ ఆఫీసర్స్ అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఏఆర్ఓ కూడా ఉన్నారు. ఏఆర్ఓస్కి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా వచ్చిన గైడ్లైన్ ప్రకారం డిస్ట్రిక్ట్ లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్లో కూడా ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఎలక్షన్ మనకి ఒక ఫేర్ మేనర్లో, ట్రాన్స్పరెంట్ మేనర్లో జరగాలి. అది కొరకు మా డిస్ట్రిక్ట్ ప్రశాసన్, ఇక్కడ మున్సిపల్ టీమ్ అండ్ అలాంగ్ విత్ దాట్ పోలీస్ టీమ్ మేమందరం ప్రిపేర్డ్గా ఉన్నాము, అలర్ట్గా ఉన్నాము, సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ.